కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర శిలువ మోసి కుంగుచునే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర శిలువ మోసి కుంగుచునే గాయములాచే బాధనుంది రక్తము కాచే హింసనుంది గాయములాచే బాధనుంది రక్తము కాచే హింసనుంది. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనం చెప్పేటువంటి మాట అదే. చిన్న ప్రార్థన చేసుకుందాం, లేకుండా చదువుకున్న తర్వాత చదువుకుందాం. కొంచెం చూడటానికి రోజుస్తున్నాను వెలుగొట్ట శక్తి ఇవ్వండి, రోజుని ఘోరంగా వాడుకోమని పాపలను జ్ఞాపకం చేసుకుని స్థితి ఘనతమైన ప్రభావం మీకు చేస్తున్నాం తండ్రి. ఆమె చదువుకుందాం. యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు మొదటి లక్షణం ఏమిటంటే క్షమించేటువంటి స్వభావము. ఇరుగు వారిని క్షమించడం, పొరుగు వారిని క్షమించడం, శత్రువుని క్షమించడం, కోపిష్ఠుని క్షమించడం, మన మీదకి నిందల దూషులు చేసినటువంటి వారిని కూడా క్షమించేటువంటి స్వభావం. అవును, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఏ రోజు అయ్యో ఈయన గురించి నేను విన్నాను, చూడలేదు, ఇప్పుడు మీరు తీసుకొచ్చారు, ఈయన ఒక సూచక్రియ చేస్తే ఈ చెవులారా ఈ కళ్ళారా వినాలని ఉంది అని చెప్పి చూస్తున్నటువంటి రాజు ఏ రోజు రాజు ఈయన చేసిన అద్భుతాలని, ఈయన చేసిన సూచక్రియల్ని, చేసినటువంటి ఆ రోజుల్లో చేసినటువంటి ఆ మహత్కార్యాలను చూడటానికి ఈ రోజు రాజు కూడా ఎదురు చూశాడు. అన్ని రోజులు కానీ చూడడానికి ఆ దర్శనం కలిగింది. అయితే చెప్తున్నారు, అయ్యో ఇతనిలో ఏ పాపమో దోషం కనబడలేదు, ఇలాంటి వ్యక్తిగా మీరు సిలివేయాలంటున్నది. పిలాతును వదలమంటున్నారా? అయ్యో ఒక రౌడీ గూండా, అనేక మందిని ప్రాణాలు పట్టున పెట్టుకున్నటువంటి వ్యక్తి, వాళ్ళు వదలమంటున్నారే. రాజు కళ్ళలో కనిపిస్తున్నాయి, పిలాతు కళ్ళల్లో ఏడుస్తున్నాడు పాపం ఆయన. ఏమీ నాకు కనిపించలేదు, ఏం చేయాలి? ఇంకా మంత్రులు చెప్తున్నారు, సేనాధిపతులు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, ప్రజలు అడుగుతున్నారు, కేరింతలు కొడుతున్నారు, కేకలు కొడుతున్నారు, అయ్యో అతను సిలువ వేయండి, అతని సిలువ కాముకి ఇవ్వండి. ఏం చేశాడమ్మా? ఆయన ఏం చేశాడు? ప్రజలను లేపుతున్నాడు, వ్యతిరేకత చేస్తున్నాడు, ఊరికే కావాలని. అయితే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటుంది. రాజు ఏం చేస్తాడంటే రహస్యంగా ఏం జరుగుతుందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తయారు చేసుకుంటాడు. అయితే ఇతని గురించి తయారు చేసుకుంటే ఇతని గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చేశాడంటే ఇతని ద్వారా ఏ దోషము లేదని సర్టిఫికేట్ వచ్చింది. బుద్ధి లేచిన మూర్ఖులు ప్రేమైతే ఇచ్చిన మొట్టమొదటిగా మాట్లాడినట్టు క్షమించేటువంటి స్వభావం కలిగినట్టు. అయితే అక్కడ చెప్తున్నాడు, ఒక వార్త చెబుతున్నా, లూకా 23:27. గొప్ప జన సమూహమును ఆయనను కూర్చి రుణు కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఆమేన్. కొంతమందికి తెలుసు మంచివాడు ఎవడు, చెడ్డవాడు ఎవడు, దోషి ఎవరు, పాపి ఎవరు, నీతిమంతుడు ఎవడు, అవినీతిమంతుడు ఎవడు, దొంగ ఎవడు, దోపిడీ వాడెవడో కొంతమందికి జనాలు తెలుసు.
ఆ తెలుసుకున్న జనాలను బట్టి ఈరోజు వర్షం మనకు కురుస్తారు. ఆ తెలుసుకున్న జనాలను బట్టే ఈరోజు ప్రపంచం నిలబడతా ఉంది. ప్రపంచ విపత్త కరోనా వచ్చినా తట్టుకునేటువంటి శక్తి మీలాంటి మనలాంటి వాళ్ళు ప్రార్థన చేయబడి ప్రేమ. ఆ రోజు అతన్ని సిలువ వేయాలని తీసుకొని పోతుంటే కొంతమంది జనాలు, మనలాంటి వాళ్ళ జనాలు, దేవుని ఎరిగిన జనాలు, పాపమేమిటో పుణ్యమేమిటో మంచి ఏమిటో చెడేమిటో తెలుసుకున్నటువంటి జనాలు. చదువుకుందాం 27. గొప్ప జన సమూహము ఆయన గూర్చి అయ్యో మంచివాడికి ఈ శిక్ష, అయ్యో నీతిమంతునికి ఈ శిక్ష, అయ్యో అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి రోగాన్ని నయం చేసినటువంటి వ్యక్తికి ఈ శిక్ష. మనలాంటి జనాలు కన్నీరు చేస్తుంటారు, కన్నీరు విడిచి ఏడుస్తుంటారు కదా. ఆ జనాలు మనలాంటి ఇలాంటి జనాలు నేర్చుకుంటున్నారు. ప్రేమైతే సినిమా నీ బిడ్డల కోసం ప్రారంభించు. ఆయన చెప్తున్నారు, అమ్మా నా కొరకు ఎందుకు ఏడుస్తున్నారు? ఆయన నిలబడుతుంటే నేను కౌగిలించుకొని నీ కళ్ళ నీళ్లు తుడిచేవాడేమో. ఆయన నిలబడుకుని ఉంటే నీ కళ్ళల్లో నీళ్లు తుడిచేవాడేమో. నీ ఈర్పుని ఆయన చూస్తున్నాడు, నీ పక్షాతాపాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు ఏడవడం, నువ్వు కన్నీరు పెట్టడం చూస్తున్నాడు. నిజంగా ఉంటే మనోనేతలతో నీ సన్నిధి దగ్గరికి వచ్చి నీ కన్నీరు చూస్తాడు. ఆయన ఆత్మని దగ్గరికి వస్తుంది. ప్రేమైతే సినిమా ఏడుస్తున్నారు. ఏడ్చేం లాభం? ఈరోజు దుఃఖించేం లాభం? ఆయన సన్నిధానికి వస్తున్న సంగతి అలాంటి వాళ్ళు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, ఏడుస్తున్నారు వెనకాల. చదువుకుందాం 27, చదువుకుందాం 27. గొప్ప జన సమూహము ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న బహుమంది స్త్రీలను ఆయన వెంబడించి. చూసారు ఇక్కడ స్త్రీలు చెప్పాడు, మగవాళ్ళు చెప్పలా. అవును, కుటుంబాన్ని బిడ్డల్ని శ్రద్ధగా చూసుకుంటున్న స్త్రీలు. వీళ్ళేమో పాప సంపాదించి తీసుకొచ్చేస్తారు. నిద్ర లేచిన వెంటనే ఈరోజు ఎక్కడ కూలి దొరుకుతుంది, ఈరోజు ఎక్కడ ఇన్కమ్ వస్తుంది, ఈరోజు ఎక్కడ తీసుకొని రావాలి అనేటువంటి గుర్తులో ఉంటారు. కానీ కుటుంబాన్ని పోషించే ఎక్కువ భాగం స్త్రీలకి ఆ బాధ్యత భగవంతుడు అప్పచెప్పారు. ఈయన కూడా స్త్రీలు చెప్తున్నారు, నీ కుటుంబం కోసం నువ్వు ఏడవలసిన బాధ్యత నీది. ప్రేమ దయసినిమా అప్పుడు చెప్తున్నాడు. చదువుకున్నా. అమ్మా నీ వైపు తిరిగి చూస్తున్నాడు, ఇప్పుడు నీతో చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. చదువుకుందా. యెరూషలేము కుమార్తెలారా, ఓ ఆశీర్వదించబడిన కుమార్తెలారా, నన్ను నమ్ముకున్న బిడ్డలారా, నా దగ్గర వచ్చి కన్నీరు విడిస్తారే, నా మందిరంలో కూడా చేరుస్తారే, నా మందిరంలో గుడిస్తే నీ సమస్యలు చెప్పుకుంటావే. ఓ యెరూషలేము కుమార్తెలారా, చదువుకుందాం. నా నిమిత్తము నా బిడ్డా, నా నిమిత్తం ఎందుకు ఏడుస్తున్నావు? ఈ మూర్ఖులు, తెలివి లేని వాళ్ళు, అజ్ఞానులు వీరు చేసిన పనికి మీరెందుకు ఏడ్చుకుంటారు? చదువుకుందాం. నీ నిమిత్తం హల్లెలూయా. నీ బిడ్డల నిమిత్తం ఏడుగుతాను, నీ కుటుంబం నిమిత్తం ఏడుగుతాను, నీ సమస్య నిమిత్తం ఏడుగుతాను, నీ శత్రువుల నిమిత్తం ఏడుగుతాను. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనం చెప్పేటువంటి మాట అదే.
చిన్న ప్రార్థన చేసుకుందాం, లేఖన చదువుకున్న తర్వాత చదువుకుందాం. లూకా సువార్త 23:34 అనుకుంటాను. యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరు క్షమించమని చెప్పారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, నమ్మకమైన వాడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ భాషలకు వస్తున్నాం ప్రభు. అయ్యా, ఆ రోజున తండ్రి మమ్మల్ని కూర్చి మీరు మాట్లాడిన మాటలు ప్రభు మేము ధ్యానిస్తుండగా ప్రభు దేవునికి స్తోత్రం. మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనం చెప్పేటువంటి మాట అదే. చిన్న ప్రార్థన చేసుకుందాం, లేఖన చదువుకున్న తర్వాత చదువుకుందాం. లూకా సువార్త 23:34 అనుకుంటాను. యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరు క్షమించమని చెప్పారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, నమ్మకమైన వాడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ భాషలకు వస్తున్నాం ప్రభు. అయ్యా, ఆ రోజున తండ్రి మమ్మల్ని కూర్చి మీరు మాట్లాడిన మాటలు ప్రభు మేము ధ్యానిస్తుండగా ప్రభు మీరు మాట్లాడమని తండ్రి నానా చెవిగల హృదయాలు మనకు దయచేయమని ప్రభు ఆత్మానుసారంగా మాట్లాడి కొంచెం చూడటానికి కోరుతున్నాను. వెలుగొట్ట శక్తి ఇవ్వండి, నోటిని ఘోరంగా వాడుకోమని పాపలను జ్ఞాపకం చేసుకొని స్థితి ఘనతమైన ప్రభావం మీకు చేస్తున్నాం తండ్రి. ఆమె మరొకసారి చదువుకుందాం. యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మొదటి లక్షణం ఏమిటంటే క్షమించేటువంటి స్వభావము. ఇరుగు వారిని క్షమించడం, పొరుగు వారిని క్షమించడం, శత్రువుని క్షమించడం, కోపిష్ఠుని క్షమించడం. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనం చెప్పేటువంటి మాట అదే. చిన్న ప్రార్థన చేసుకుందాం, లేఖన చదువుకున్న తర్వాత చదువుకుందాం. లూకా సువార్త 23:34 అనుకుంటాను. యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరు క్షమించమని చెప్పారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, నమ్మకమైన వాడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ భాషలకు వస్తున్నాం ప్రభు. అయ్యా, ఆ రోజున తండ్రి మమ్మల్ని కూర్చి మీరు మాట్లాడిన మాటలు ప్రభు మేము ధ్యానిస్తుండగా ప్రభు మీరు మాట్లాడమని తండ్రి నానా చెవిగల హృదయాలు మనకు దయచేయమని ప్రభు ఆత్మానుసారంగా మాట్లాడి కొంచెం చూడటానికి కోరుతున్నాను. వెలుగొట్ట శక్తి ఇవ్వండి, నోటిని ఘోరంగా వాడుకోమని పాపలను జ్ఞాపకం చేసుకొని స్థితి ఘనతమైన ప్రభావం మీకు చేస్తున్నాం తండ్రి. ఆమె మరొకసారి చదువుకుందాం. యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మొదటి లక్షణం ఏమిటంటే క్షమించేటువంటి స్వభావము. ఇరుగు వారిని క్షమించడం, పొరుగు వారిని క్షమించడం, శత్రువుని క్షమించడం, కోపిష్ఠుని క్షమించడం, మన మీదకి నిందల దూషులు చేసినటువంటి వారిని కూడా క్షమించేటువంటి స్వభావం. అవును, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఏ రోజు అయ్యో ఈయన గురించి నేను విన్నాను, చూడలేదు, ఇప్పుడు మీరు తీసుకొచ్చారు, ఈయన ఒక సూచక్రియ చేస్తే ఈ చెవులారా ఈ కళ్ళారా వినాలని ఉంది అని చెప్పి చూస్తున్నటువంటి రాజు
రాజు, హేరోదు రాజు ఈయన చేసిన అద్భుతాలని, ఈయన చేసిన సూచక్రియల్ని, ఈయనటువంటి చేసినటువంటి ఆ రోజుల్లో చేసినటువంటి ఆ మహత్కార్యాలను చూడటానికి హేరోదు రాజు కూడా ఎదురు చూశాడు. అన్ని రోజులు కానీ చూడడానికి ఆ దర్శనం కలిగింది. అయితే చెప్తున్నారు, అయ్యో ఇతనిలో ఏ పాపమో దోషం కనిపించలేదు, ఇలాంటి వ్యక్తిగా మీరు సిలివేయాలంటున్నది. పిలాతును వదలమంటున్నారా? అయ్యో వాడొక రౌడీ గూండా, అనేక మందిని ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనం చెప్పేటువంటి మాట అదే. చిన్న ప్రార్థన చేసుకుందాం, లేఖనం చదువుకున్న తర్వాత చదువుకుందాం. లూకాసు వార్త 23:34 అనుకుంటాను. యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరు క్షమించమని చెప్పారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, నమ్మకమైన వాడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ పాసానికి వస్తున్నాం ప్రభు. అయ్యా, ఆ రోజున తండ్రి మమ్మల్ని కూర్చి మీరు మాట్లాడిన మాటలు ప్రభు నేను ధ్యానిస్తుండగా ప్రభు మీరు మాట్లాడమని తండ్రి నానా చెవిగల హృదయాలు మనకు దయచేయమని ప్రభు ఆత్మానుసారంగా మాట్లాడి కొంచెం చూడటానికి కోరుతున్నాను. వెలుగొట్ట శక్తి ఇవ్వమని, రోజులు ఘోరంగా వాడుకోమని, పాపలను జ్ఞాపకం చేసుకొని స్థితి ఘనతమైన ప్రభావం మీకు చేస్తున్నాను తండ్రి. ఆమె మరొకసారి చదువుకుందాం. యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన శిలువ మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చనే నీ సుందర దేహమునే, యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలలో 2వ మాటను మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23:42. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఈ దొంగలో కలిగిన ఈ మార్పుకి 3 కారణాలు. మొదటిది సాక్ష్యం, రెండవది సువార్త, మూడవది యేసు ప్రభు యొక్క ప్రభావం. సాక్ష్యం ఏంటంటే 33వ వాక్యం చదవండి. లూకాసు వార్త 33వ వాక్యం, పై వాక్యం. వారు కపాలమను స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. సిలువ వేసిరి. తర్వాత యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకునేకై సీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి.
అధికారులను ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించును. వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. చాలు. వీళ్ళు ఇక్కడ దూషించారు. ఈ దూషణే సాక్ష్యం. వాళ్ళు అపహసించిన ఆ మాటలు అతను ఉంచుకున్నాయి కనుక అతను అది సాక్ష్యంగా మారబడింది. అంటే చదువు అంతటా ముందు చదవండి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను. దేవుడు ఏర్పరచుడైన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అది సాక్ష్యం. అది వాళ్ళు అపహసించిరి. అది మనం అక్కడ ఉన్నప్పుడైతే మనకి వాళ్ళు దూషించారని మనం అంటాం. కానీ అది అతని దృష్టిలో సాక్ష్యం. ఇతను ఇతరులను రక్షించాడట అంటే మనం వినలేదు, ఇంకొకరు చెప్తే విన్నాం. కానీ అక్కడ రక్షించను అంటే ఆ శిలువ వేయి అని చెప్పిన వారి నోటి నుండి సాక్ష్యం వస్తుంది. ఏమని? ఇతరులను రక్షించను. ఈ సాక్ష్యము అతడు విన్నాడు. రెండవది సువార్త అనగా పిలాతు ఇతని నుండి నాకు ఏ తప్పు కనబడలేదు అని అన్నప్పుడు వారు ఏం చేశారంటే లేదు, తప్పక సిలువ వేయాలి అన్నారు. అప్పుడు పిలాతు చేసిన పని ఏంటంటే ఇతను యూదులకు రాజు అంటే అతను చెప్పకనే చెప్తున్నాడు సువార్త. ఇతను యూదులకు రాజు. సువార్త నెంబర్ 3. పైన ఆయన అన్న మాట, యేసు ప్రభు పలికిన మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఈ మాటలోని యొక్క ప్రభావం అతనిలో మార్పు కలిగజేసింది. అంతకు ముందు ఇద్దరు దూషించారు. అతను మొదటి వాడిని ఈ రెండో వాడు గర్దించాడు. నీవు నేను ఈ శిక్షకు పాత్రులమే. ఇతని యందు మనకి ఏమి కనబడలేదు. మనం ఈ శిక్ష అనుభవించడంలో న్యాయం ఉంది. ఇతను అనేకులను రక్షించాడు, అనేకులను దేవుని మార్గమును దేవుని యొక్క సత్యాన్ని వివరించాడు కనుక ఇతనికి ఈ యొక్క శిక్ష అన్యాయం, మనకి న్యాయం. కనుక తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్న మాట అతనిలో గుచ్చుకొని గొప్ప మార్పు కలిగజేసింది కనుక అతను ఆ మాట వాడబడ్డాడు. ఏమని? నీ రాజ్యమునకు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. సహజంగా మనము అనలేము. ఒక పేషెంట్ ఇంకొక పేషెంట్తో అంటాడా నన్ను రక్షించని? అంటాడా? డాక్టర్ నన్ను అంటాడా? కానీ ఇక్కడ మరణాంధకరమైన స్థితిలో ఉన్నా కూడా అతనిలో ఒక గొప్ప మార్పు కలిగి చేసిన దాన్ని బట్టి యేసు ప్రభు ఏమన్నా తిట్టాడా? మనమంటే ఆ సిచ్యువేషన్లో మనమైతే ఇప్పుడు ఒక దెబ్బ కొట్టాము అనుకోండి, మనం ఒకరిని ఒక దెబ్బ కొడితే వాడు ఏం చేస్తాడు? 10 మందిని తీసుకొస్తాడు. కానీ ఒక పట్టణమే యేసు ప్రభుని హింస పెట్టిన ప్రేమ ఆవగించంతా కూడా తగ్గలేదు. ఆ సన్నివేశంలో ఆ సిచ్యువేషన్లో కూడా అతనితో పలికిన మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా. యేసు ప్రభు ఆయన ప్రేమను అక్కడ కూడా ఆవగించినంత కూడా తగ్గనివ్వటం లేదు. మనలో ఉంది ఆ మార్పు. ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, ఎన్నో సువార్తలు వింటున్నాం, ఎంతో పలు ప్రాంతాలకు వెళ్తున్నాం. ఆవగించినంత ఒక మార్పు ఉందా మనలో? అతను మరణాంధకార స్థితిలో ఉన్నా కూడా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసు ప్రభు ఏమాత్రం కోపపడకుండా, ఏమాత్రం అసహించుకోకుండా నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. ఎంత గొప్ప మాట!
ఈ మాట నాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నాను. ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. స్తోత్రం అయ్యా, పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము నాన్న. అయ్యా ఈయన యేసు శుభ శుక్రవారమున ప్రభువా, అయ్యా యేసు అనేకుల్ని ప్రభువా నీ సన్నిధానికి నడిపించినందుకు నీకు స్తోత్రం అయ్యా. అయ్యా యేసు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము నాన్న. అవును ప్రభువా, ఎరుగైతే ప్రభువా మేము నిన్ను సిలువ వేశాము, అయినను ప్రభువా అయ్యా మమ్మల్ని ప్రేమించినందుకు నీకు స్తోత్రం అయ్యా. అయ్యా మా కొరకు ప్రాణం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. అయ్యా ఈ రెండవ మాటను వివరించి ఉంటుండగా ప్రభువా, అయ్యా వివరించిన మేమును ప్రభువా, అయ్యా యేసు విన్నవారులను ప్రభువా, అయ్యా యేసు ఫలించే హృదయము దయచేయమని వచ్చినాము అయ్యా నీ సన్నిధిలో ప్రభువా. ఇక్కడ చెప్పుచుంటుండగా ప్రభువా ఆ మాటలు నాలో మాలో గ్రహించే హృదయం అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. రెండవ మాట అందించినటువంటి రమేష్ కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా స్తుతులు చెల్లిస్తాం. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పదాలవుగా. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పదాలవుగా. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారబోయుచునే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తామా హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీకందరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. రెండు వాక్యాలు చక్కగా విన్నాము. క్షమించడము, రెండవదిగా దొంగకి ఆదరణ రక్షణ, మూడవదిగా తల్లి ప్రేమ. తల్లిని ఆదరిస్తున్నట్టు మనం ప్రతి సంవత్సరం వింటున్నాం ఈ వాక్యం, అవునా? 7 వాక్యాలు అందరికీ తెలుసు. ప్రతి విషయము మనకి అందరికీ తెలుసు. నేను ఒక ప్రశ్న వేస్తాను ఇప్పుడు. తల్లిగా పిల్లలను చిన్నప్పుడు ఎంతమంది ఎన్నిసార్లు శుభ్రం చేసి ఉంటారు, స్నానం చేయించుంటారు? లెక్క చెప్పగలరా? ఎన్ని పరిస్థితుల్లో ఆకలినప్పుడు అన్నం పెట్టడము, ఇబ్బందులు ఉన్నప్పుడు చెరదీసి ఏడుస్తుంటే ఎన్నిసార్లు లెక్క పెట్టగలమా? దీనికి ఒక అంత అనేది ఉందా? తల్లి ప్రేమకి అంతు లేనిది అది. తల్లిని మించిన దేవుడు మనతో ఉంటున్నాడు. హల్లెలూయా. తల్లికి మించిన దేవుడు మనతో ఉంటున్నాడు. ఒక తల్లి ప్రేమను మనము వెల ఇవ్వలేననేసి ఎంతో మంది కోర్టులకు వెళ్ళి ఎంతో ప్రయాసపడినా కానీ కోర్టు ఒకటే తీర్పు చెప్పింది ఏంటంటే, తల్లి ప్రేమకు తల్లి యొక్క పెంపకాన్ని అది వెలకట్టలేనిదనేసి తీర్పు ఇచ్చింది. హల్లెలూయా. ఆ ప్రేమను గుర్తించాడు మన సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు. మనం చూస్తున్నాం ఎంతమంది శిష్యులు అండి యేసు ప్రభువుకి? 12 మంది. స్త్రీలు ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎవరికన్నా ఐడియా ఉందా? ఒకరు ఉన్నారు. నెక్స్ట్ పేర్లు కాదు, ఎంతమందిని లెక్క ఏదైనా ఉందా? లేదు. కానీ పురుషుల కన్నా ఎక్కువ మంది శిష్యులు స్త్రీలే యేసు ప్రభు. హల్లెలూయా. మన సంఘంలో కూడా ఇప్పుడు చూస్తున్నాము, పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రభావము, ఆత్మ యొక్క సహవాసము, దేవుని యొక్క ప్రేమ అన్నది స్త్రీల పైన ఎంత ఎక్కువగా ఉన్నదనేది ఇప్పుడు కాదు, మన వాక్యమే సెలవుస్తున్నది. పురుషుల కన్నా ఎక్కువ మంది స్త్రీలే దేవునితో ఉన్నారంట, యేసు ప్రభువుతో ఎన్నో పరిచర్యలతో ఉన్నారంట. వాక్యం మనకు సెలవిస్తున్నది. కారణం ఏంటంటే స్త్రీ యొక్క ఆ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క పరిచర్య, వీటన్నిటిని అనుభవపూర్వకంగా తెలుసుకున్న దేవుడు. మనం లూకాసు వార్తలో 2:51 చూస్తే యేసు ప్రభు, త్వరగా చేస్తే బాగుండేదంటే నాకు సమయం అయిపోతుంది. ఆ వాక్యంలో ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు తన పరిచర్య వచ్చేంత వరకు కూడా తన తల్లిదండ్రులకు లోబడి ఉండేనాడంట.
హల్లెలూయా. అప్పుడు తల్లిదండ్రులకు కుమారుడిగా యేసు ప్రభుకి సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. వాళ్ళకందరికి తోడుగా వాళ్ళకు పరిచర్య చేస్తూ వాళ్ళతో పాటు పెరిగారన్నమాట. అంతవరకు పరిచర్యకి రాలేదు. ఆ పరిచర్యకి రాని రోజుల్లో కూడా యేసు ప్రభు తల్లిదండ్రులకు బిడ్డగా, సహోదరులకు సహోదరుడిగా, ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా పెరిగాడు. ఆ సమయంలో తల్లి అయినటువంటి మరియా యేసు ప్రభువుని గురించిన సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి బిడ్డల పట్ల ప్రేమ, యేసు ప్రభువుని దేవుడిని కాకుండా ఒక బిడ్డగా చూసింది. అప్ టు 30 years 30 ఏళ్ళ వరకు సేవకు రాక మునుపు వరకు యేసు ప్రభు మరియమ్మకి యోసేపుకి కుమారుడే. అప్పుడు ఈ పెరుగుతున్న కాలంలో యేసు ప్రభు యొక్క మాటలు, నడత, ఆయన చేసే పనులు ఇవన్నిటినీ మరియమ్మ ఏం చేసిందంట? హృదయములో భద్రము చేసుకున్నది. అలాంటి భద్రం చేసుకుని సమస్తమును చూసింది కాబట్టి కనవురు వివాహములో మొట్టమొదటి అద్భుతము చేయడానికి పునాది వేసింది మరియమ్మ తల్లి. హల్లెలూయా. ఆమె తన శిష్యులకు చెప్తుంది, అంటూ అక్కడ ఉన్న పని మనుషులు చెప్తుంది, ఆయన ఏం చెప్తే అది చేయండి, ఆయన ఏం ఆజ్ఞయిస్తాడో అది పాటించండి. కారణం ఏంటి? అతని వలన అవును ఈ పని చేయడానికి అద్భుతము చేయగలిగిన సమర్థుడు ఆయన, సర్వశక్తిని దేవుని యొక్క కుమారుడు అతను. ఆయన ఏం చెప్తాడో ఆ పని చేయండి, మీరు ఏం ఆజ్ఞయిస్తాడో కాచి దాన్ని నెరవేర్చండి. ఎలా చెప్పగలిగింది? తల్లి తన పెంపకంలో, తను 30 సంవత్సరాల యొక్క నడవడికలో అతని యొక్క ప్రభావాన్ని గుర్తించగలిగింది తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి అద్భుతము చేయడానికి తల్లి నాంది పలికిందండి. తల్లి పునాది వేసింది అద్భుత కార్యము చేయడానికి. ఇలా తన యొక్క సమస్తమును ఎరిగినటువంటి తల్లిని మనం ఎక్కడ బైబిల్లో చూడము. ఆ వివాహం తరువాత ఎక్కడ కానీ బైబిల్లో మరియమ్మ యొక్క ప్రస్తావన లేదు. సేవలో కానీ, పరిచర్యలో కానీ, తన యొక్క ఎక్కడ ఉన్నాడో అక్కడ కానీ ఎక్కడ కానీ మరియమ్మ తల్లి యొక్క ప్రస్తావన లేదు. సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ సిలువ ఎదురుగా నిలబడి ఏడుస్తున్నట్టుగా మాత్రం మనం చూస్తున్నాం. అయినా కానీ దేవుడు మర్చిపోయాడు అంటున్నారా? విడిచిపెట్టేశాడా? కానీ తల్లి ఎలా ప్రేమగా పెంచిందో ఆ ప్రేమను గుర్తించిన దేవుడు తన యొక్క చివరి ఈ లోకయాత్రలో కూడా శిలువ మీద కూడా తన తల్లిని మరచిపోకుండా గుర్తు చేస్తూ తన ప్రియ శిష్యుణ్ణి ఆదరణగా చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము, మన పరిస్థితి, మన సంగతి ఏంది? మన గురించి ఏంది? దేవుని సన్నిధిలో మనం ఒకవేళ ప్రతిరోజు ప్రార్థించే వాళ్ళకి ఉండొచ్చు, కానీ కొన్ని రోజులు మర్చిపోయే వాళ్ళు లేదంటారా? సమయం సందర్భాల్లో దేవుణ్ణి ప్రార్థించడం కానీ, బైబిల్ వాక్యం చదవడం కానీ, ఆదివారం ఆరాధనకి తప్పిపోవడం కానీ లేదంటారా? మరి అలాంటి పరిస్థితులు ఉన్నానో కూడా 3.5 సంవత్సరం సేవలో మరియమ్మ గురించి ప్రస్తావన లేదు, కనిపించలేదు. మరి వచ్చిందా? పరిచర్యలో కలుసుకున్నారా? మనకు తెలియదు. కానీ 3.5 సంవత్సరం సేవ ముగింపులో యేసు ప్రభు సిలువ మీద వెళ్లాడుతున్నప్పుడు కనిపించిన తల్లిని ఆదరించిన దేవుడు మరి మనల్ని, మన అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని క్షమించడా? గుర్తు తెచ్చుకోవడా? ప్రార్థించినప్పుడు మనకు ఆదరణగా నిలబడడా? ఖచ్చితంగా దేవుడు మనల్ని క్షమించేవాడే. కానీ మనం చేసిన ప్రతి పాపములకు కానీ, చేసిన తప్పులకు కానీ ప్రతీకారం తీసుకునే దేవుడైతే కాదండి మన దేవుడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అనేసి నేను ప్రతిసారి చెప్తున్నా. నువ్వు వాక్యం చెప్పినప్పుడంతా కూడా ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటాను. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు, చేయి విడువడు, సిగ్గుపరచనివాడు అనేసి నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇది ఎంతో నాకు ఇష్టమైన వాక్యము. మన పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి అలవాట్లను బట్టి, ఉద్యోగరీత కావచ్చు, లేదంటే ఇంకో విషయం కావచ్చు, కుటుంబ విషయాల నిమిత్తం కావచ్చు, మనం తప్పిపోవచ్చు, పొరపాటు చేయొచ్చు. కానీ మన దేవుడు అయితే మన పట్ల నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
తల్లి ప్రేమను గుర్తించినటువంటి దేవుడు తన యొక్క మరణములను తల్లి కనబడితే ఆదరణ ఇస్తున్నాడు. మరి తండ్రి కనిపించలేదా? యోసేపు కనిపించలేదంటారా? సహోదరులు అతని సహోదరి మనులు కనిపించలేదంటారా? కనిపించుంటారు. తల్లి ఉన్నట్టే కుటుంబంతో సహా నాకు అక్కడ ఉండుంటారు అనేసి ఎక్కడ కానీ యోసేపు గురించి తండ్రి గురించి బైబిల్లో ప్రస్తావన అయితే మనకు కనిపించలేదు. కానీ తల్లికి మాత్రం ఎందుకు ఆదరణ కలిగిస్తున్నాడు? తల్లిని మాత్రం గుర్తు చేసుకోవాల్సిన పనేముంది? తండ్రి ఉన్నాడు, సహోదరుడు ఉన్నారు, కుటుంబం ఉంది, కుటుంబానికి ఆదరణ ఇచ్చిండొచ్చు కదా. అంటే దీనికి ప్రత్యేకత ఉంది. మరియమ్మ తన యవ్వన కాలములో దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి స్త్రీ. హల్లెలూయా. మన తండ్రి చేతనే ప్రత్యేకింపబడినటువంటి స్త్రీని నేను మరిస్తే ఎలా? నేను విడిచిపెడితే ఎలా? నేను ఆదరించకపోతే ఎలా అన్నది ఓ ప్రత్యేకం ఉండుండవచ్చు. దేవుని యొక్క ఆలోచన ఉండుండొచ్చు నేను చెప్పడంలో. దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి మనుషులండి, దేవుని చేత ఏర్పరిచి ఎన్నుకొనబడినటువంటి స్త్రీని నేను ఎలాగ విడిచిపెట్టగలను అన్న ఉద్దేశంతో తల్లికి తన ప్రియ శిష్యుడిని ఆదరణగా ఇచ్చి ఉండవచ్చు. అంతే కదండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు కూడా ఉన్నటువంటి పరిచయం లేని దొంగకు ఆదరణ ఇస్తున్నాడు. సిలువ వేసిన వారిని కూడా క్షమించమనేసి ఇంతసేపు మనం విన్నాము. మరి అలాంటి దయగలిగిన దేవుడు కన్న తల్లిని, దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్త్రీని, ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తిని ఆదరిస్తున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న వారినే కాకుండా దేవుడు ఎన్నుకున్న వాళ్ళే కాదు, కానీ దేవుని సన్నిధిలో ఎందరైతే కూర్చొని అతని వైపు కళ్ళు ఎత్తుచారో చేతులు ఎత్తుతారు ప్రతి ఒక్కరిని ఆయన ఆదరించే దేవుడే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీకి ఎందుకు ముఖ్యత్వం అంటే కొన్ని వాక్యాలు చదువుకుందాం. లూకా సువార్త 8:2 చూస్తే 8వ అధ్యాయము 2వ వాక్యము. తెలుగులో చదువుకుంటాం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలు వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు అతనితో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. హల్లెలూయా. స్త్రీలు ఆయనతో పాటు తిరగలేదు, ఆయనతో పాటు పరిచయం చేయలేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తినిస్తూ సమస్తము తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేస్తూ వచ్చారంట అనేక మంది స్త్రీలు. స్త్రీ యొక్క పాత్ర దేవుని యొక్క పరిచర్యలో ఎంత ముఖ్యంగా ఉన్నదనేది ఈ వాక్యం మనకు తెలుపుతా ఉంది. తన యొక్క ఆస్తితో దేవునికి ఉపచారం చేస్తూ వచ్చారంట. మళ్ళీ ఇంకొక వాక్యం మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వాక్యం చదువుకుందాం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు సంభవించునని చెప్పెను. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. ఎవరు ఎక్కడ ఉపచారం చేస్తున్నప్పుడు, గలిలయ దగ్గర ఉపచారం చేస్తున్నప్పుడు స్త్రీలు యేసును వెంబడిస్తున్నారు. మరొక మాటలో చదువుకున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము 55వ వాక్యం చూస్తే 23:55లో
అప్పుడు ఉమ్. గలిలయ నుండి గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి ఆ సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ చూస్తే యేసు ప్రభు యొక్క దేహమును ఎవరు అక్కడ పరిమళ ద్రవ్యములతో అలంకరిస్తూ వచ్చారండి? స్త్రీలే. శిష్యులు వెళ్ళలేదు, పురుషులు వెళ్ళలేదు, కానీ స్త్రీలు వెళ్ళి యేసు ప్రభు యొక్క దేహమును అప్పుడు చనిపోయిన తర్వాత కూడా అక్కడ శిలువ మీద నుంచి దించుకోవడము, సమాధిలో ఉంచడము, సమాధికి వెళ్ళి కూడా అక్కడ పరిమళ ద్రవ్యములతో అలంకరించడంలో స్త్రీల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉంది దేవుని యొక్క సేవలో. చనిపోయిన తర్వాత కూడా చివరికి చనిపోయి పునరుద్ధానమైన తర్వాత కూడా మొట్టమొదటిగా ఎవరు కనపడారండి? స్త్రీకే కనపడ్డారు. ఒక స్త్రీకే కనపడ్డారు. స్త్రీని పలకరించారు. ఈ రోజుకు కూడా స్త్రీలు, నేను ఏ సంఘంలో తీసుకోండి, ఎక్కువ మంది స్త్రీలే ఉంటారు. కారణం ఇదేనేమో, ఎక్కువ దేవుడు ప్రేమించేటువంటి వ్యక్తుల్లో స్త్రీలు ఎక్కువ ఉన్నారు. దేవుని వెంబడించే వాళ్ళలో కూడా ఆసక్తి చూపడంలో స్త్రీలే ఎక్కువ. కాబట్టి అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు, అలాంటి ఎక్కువ ప్రేమ చూపించినటువంటి తన తల్లిని విడిచిపెట్టిన దేవుడే మనం చూస్తున్నాం ఈరోజు. తల్లికి ఒక ఆదరణ, ప్రియ శిష్యుడిని, ఇదిగో నీకు తల్లి ఈ రోజు నుంచి, ఈ ప్రియ శిష్యుడే నీకు కుమారుడు. ఎంత ఆదరణ చూపించి తన ప్రాణం నోడించిన దేవుడు. ఈరోజు మనలను కూడా ఏ ఆదరణ లేదు, కన్నీళ్ళు విడుస్తూ బాధల్లో, ఇబ్బందుల్లో మనం ప్రార్థిస్తున్నట్లయితే మనల్ని చూస్తూ కూడా ఆదరించే దేవుడే ఉంటున్నాడు, ఓదార్చే దేవుడు ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు, ధైర్యం చెప్పే దేవుడు మనతో ఉంటున్నాడు. ఇలాంటి ఆదరణ మనకు కూడా ప్రతి సందర్భంలోనూ ఇవ్వాలని కోరుకుంటూ చిన్న సందేశం ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, బాల్యము నుండి సేవకు వచ్చేంత వరకు ప్రభువా మిమ్మల్ని ఆదరించిన, పెంచిన తల్లిని మీరు మరువని దేవుడే మేము చూస్తున్నాము నాయనా. మీ ప్రభావమును, మీ మహత్యమును గుర్తించగలిగినటువంటి తల్లిని మీరు విడిచిపెట్టలేదయ్యా. ఎన్నో అద్భుతములు చేసిన దేవుడవు, ఆశ్చర్య కార్యములను చేయడానికి పునాది వేసినటువంటి తల్లి గారిని ఆదరించినట్టు మేము విన్నామునైనా. స్త్రీల యొక్క ప్రాముఖ్యత మీ యొక్క పరిచర్యలో కానీ నైనా, మీ సేవలో కానీ ఎంతో ముఖ్యమైనదనేసి మేము బైబిల్ వాక్యంలో మేము ధ్యానించాము నాయనా. మేము ఇక్కడ కూడిన వారిలో ప్రభువా స్త్రీలు అనేక మంది మేము కూడి ఉన్నాము తండ్రి. మీకే స్తోత్రం. మా సంఘములో అయా, మా పట్టణములో, రాష్ట్రములో, దేశములో, ప్రపంచములో నైనా మీరు స్త్రీలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి పరిచర్యలో వాడుకుంటూ నైనా మీరు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మెండైన దీవులను కుమ్మరించుమని మీ ఉపచారములలో ప్రభువా, మీ సేవలో, మీ పరిచర్యలో సహకారిగా ఉన్నట్టుగా కూడా మేము ధ్యానిస్తాము నైనా. తండ్రి మీకే స్తోత్రం ఉండేది. ప్రతి ఒక్క స్త్రీని మీ ఆత్మీయ కర్మలతో ముట్టి బలపరచుమని, లేవనెత్తుమని, నిలబెట్టమని, కుటుంబాలకు, సంఘాలకు అయా మూల స్తంభాలుగా నిలబెట్టమని మేము ప్రార్థిస్తున్నాం. నీ కృప గొప్పదేనైనా. మీరు మాట సెలవిస్తేనే, మీరు మాట్లాడితేనే మేము బ్రతకగలము ప్రభువా. మా పట్ల, మా సంఘము పట్ల, ఆ కుటుంబము పట్ల నాయన మాతో ఉండి మాలో మాట్లాడమని స్థిరపరిచి, నిలబెట్టి, కృప చూపించి మహిమ పొందుకొని అయా మీ పాదముల చెంతకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకొనుచున్నాం. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అప్పగిస్తున్నాం. మాట్లాడబో వారితో కూడా మీ ఆత్మీయతను ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ మాటలు బయలుపడజేస్తున్నాం మమ్మల్ని. తండ్రి మీకే స్తోత్రము. అలా మీ నామాన్ని మహిమ పరచుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. లోకములో ఆనుకుంటిని
ఎదుటే నిలచిన నీపై ఆదరణలేని లోకములో ఆనందించిని ఎదుటే నిలచిన నీపై అనురాగ సీమల అనుబంధము పెంచిన నీలో అరణ్యవాసమే నాకు అనురాగ సీమల అనుబంధము పెంచిన నీలో అరణ్యవాసమే నాకు హల్లెలూయా. మూడవ వాక్యాన్ని అందించినటువంటి పలుకును అందించినటువంటి మరి ప్రసాద్ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే. ఇచ్చినందుకు దేవునికి కూడా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాను. నా ఆత్మీయ తల్లి నన్ను ప్రోత్సాహపరిచిన అక్కలకి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. 4వ మాట చెప్పాలని దేవుడు ప్రేరణ కలిగితే చెప్తాను. ఇది ప్రార్థించండి. ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నా నోటికి నోరుగాను సిలువ చెండాక నన్ను మరుగుపరిచి మాట్లాడమని అడుగుతాను. నేను కాదయ్యా, మీరు మాత్రం బయటపడండి తండ్రి. స్తోత్రం యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. మత్తయి సువార్త 27:45-46 వచనాలు చదివి ఉంటారు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసుక్రీస్తు చెప్తున్నాడు, సిలువ మీద ఏలి అని పిలుస్తున్నాడని జనాలు అనుకుంటున్నారు కదా. యేసు ప్రభుకు తెలుసా తెలియదా చనిపోతాడనేసి ప్రార్థన చేశాడు. ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించుము అని. మళ్ళా కూడా ఎందుకు పిలిచేశాడు? ఆ వేదన భరించలేక. ఆయన అక్కడ మహిమ స్వరూపుడుగా లేదు, సామాన్య మనిషిగా ఉన్నాడు. అక్కడ ఆయన మహిమలు ఏవి అక్కడ వాడుకోలేదు. ఆయనకి శక్తి లేదా, బలము లేదా, ఆయన తండ్రి సహాయం చేయలేదా? చేస్తాడు. కానీ అక్కడ సామాన్య శరీరం కాబట్టి దేవుడు ఇంకా మొరపెడుతున్నాడు. ఆఖరి నిమిషం వరకు మన శరీరంలో ఎన్ని లీటర్ల బ్లడ్ ఉంది? 6 లీటర్ల బ్లడ్ పోయేదాకా అక్కడ వాళ్ళు కొడుతున్నారు, హింసిస్తున్నారు. మళ్ళా చాలా దానికి శిలువ మీద ఎన్ని గంటలు ఉన్నారు దేవుడు? 6 గంటలు. అలా ఉన్నప్పుడు ఈ నొప్పి భరించలేక ఏలి అని పిలిచాను. ఏలి ఏలి లామా సబక్తాని. ఎవరి భాషలో ఉంటుంది అన్నమాట. దాని యొక్క అర్థాలు ఇంకా బాగా చదువుకున్నట్టే. నన్ను ఎందుకు పిలిచినాము? చేయి విడినావు అని అడుగుతున్నాను. కానీ చేయి విడిచినాడు దేవుడు, విడవలేదు. ఆయన అక్కడ మొరపెడుతున్నాడు, నాన్న నన్ను సహాయం చేయాలి, ఇంకా బలం కలిసి నాకు ఓర్చుకునే శక్తిని. 4వ మాట అక్కడ ఉన్నది, ఇంకా 3 మాటలు చెప్పాలని. దానికి ఆయనకి బలం కావాలి కదా. అలానే దేవుడిని మొరపెడుతున్నాడు, నాకు సహాయం చేయవా. అదే మాట ఇంకొకరు చెప్పినారు బైబిల్లో. తండ్రి
అపొస్తలుల కార్యము స్టెఫెను గారు చెప్పినారు, మీరేం చేస్తున్నారు, వేరువేరు క్షమించండి, రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. రాళ్లతో కొడుతుంటే ఒక్కొక్కరికి ఒక సైతం నించింది. ఆయన ఎందుకు కొట్టినారు ఆయన్ని? కేవలం దేవుడిని ప్రకటించినందుకే. దేవుడిని ప్రకటించినందుకు రోమ్ సామ్రాజ్యానికి ఇష్టం లేదు. ఈయన యూదుడు కదా, ఈయన ఎక్కడ వీళ్ళు ప్రబలం అవుతారు, వీళ్ళు ఎక్కడ పైకి వచ్చేస్తారు, ఈయన నామాన్ని